హాయ్ అండి, వెల్కమ్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు మనం దొడ్డాస్ కిచెన్లో గోంగూర ఎండు రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. అది కూడా అమ్మమ్మల కాలం నాటి ప్రాసెస్లో. మా అమ్మ కూడా ఇలాగే చేసేవాళ్ళు. నాకు కూడా ఇలా చేసుకుని తింటేనే చాలా ఇష్టంగా తింటాను. అస్సలు మసాలాలు ఏమీ యూజ్ చేయకుండా చాలా ప్లెయిన్గా చక్కగా టేస్టీగా ఉంటుందండి. హాయిగా ఉంటుంది, ఘాటుగా మసాలాలతో అలా ఏమీ ఉండదు. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా 2 ఆనియన్స్, ఒక 5-6 గ్రీన్ చిల్లీ, 2 టమాటోస్ అన్నీ కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని మనం ఏ గిన్నెలో అయితే గోంగూర వండాలి అనుకుంటున్నామో అందులో వేసేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ అస్సలు యాడ్ చేయొద్దు. సాల్ట్ వేస్తే గోంగూర ఉడకదండి. కాబట్టి సాల్ట్ యాడ్ చేయకుండా కొన్ని వాటర్ వేసేసుకోండి. ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని మూత పెట్టేసి గ్యాస్ స్టవ్ మీద పెట్టేసేయండి. తరువాత ఇప్పుడు మనం రొయ్యలు క్లీనింగ్ చేసుకుందాం. రొయ్యలు నేను కొంచెం పెద్ద సైజు రొయ్యలు తీసుకున్నానండి. చక్కగా వీటిని మనం ఇప్పుడు క్లీన్ చేసుకుందాము. ఒక రొయ్య తీసుకొని దాని తల తీసేసి, అలాగే మధ్యలో ఉన్నటువంటి దాని కాళ్ళు ఈకలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా తీసేసుకొని కొంచెం తోక కట్ చేసేసుకొని తల దగ్గర నుంచి కింద నడుము వరకు కూడా ఇలా పైన కొంచెం తీసేసుకోవాలి. ఇలా తీసేసుకోవడం వల్ల రొయ్యలు బాగా క్లీన్ అవుతాయండి. సన్నటి డస్ట్, ఇసుక అలాంటివి కూడా పోతాయి. అలాగే లోపలికి ఆయిల్, ఉప్పు, కారం అన్నీ కూడా పట్టి రొయ్య చక్కగా ఉడికి చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి ఇలా చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా క్లీన్ చేసేసుకుని తర్వాత వీటన్నిటిని ఒక గిన్నెలో వేసుకొని ఇందులో వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల రొయ్యల్లో ఉన్నటువంటి సన్నటి డస్ట్, దుమ్మంతా కూడా అడుక్కెళ్ళిపోతుందండి, వాటర్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఒక 5 మినిట్స్ నానబెట్టుకున్నాను. తరువాత ఇప్పుడు మనం కలిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా చక్కగా తెరిలిపోయాయి. ఇలా తెరులుతూ ఉన్నప్పుడు ఒక కొంచెం కరివేపాకు, అలాగే ఒక రెమ్మ పుదీనా తీసుకొని పుదీనాను కూడా వేసుకొని, అలాగే ఒక గుప్పుడు కొత్తిమీర తీసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని ఇది కూడా చక్కగా అందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాష్ చేసుకున్నటువంటి గోంగూరను కూడా ఇందులో వేసేసుకోవాలి. గోంగూరని 4-5 టైమ్స్ అన్నా వాష్ చేసుకోవాలండి. లేదంటే ఆకుల్లో లోపల మడతల్లో కూడా ఇసుక ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఒక 4-5 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. అలాగే రొయ్యలు కూడా సన్నటి ఇసుక, దుమ్ము ఉంటాయి కాబట్టి ఇది కూడా ఒక 4-5 టైమ్స్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఎందుకంటే వీటిని మనం విడిగా వండి గోంగూరలో కలపాలి. మా అమ్మమ్మ వాళ్ళు ఇలాగే వండేవాళ్ళండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలామంది మొత్తం కలిపే వండుకుంటారు. నేనైతే విడివిడిగా వండి కలుపుతాను. ఇలా చక్కగా ఒక గిన్నెలో వేసేసుకొని ఒక ఆనియన్, ఒక గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, నాకు ఇక్కడ సాల్ట్ మిస్ అయిందండి, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. రొయ్యలకి సాల్ట్ పట్టి చక్కగా ఉడుకుతాయి. ఇలా సాల్ట్, కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని రొయ్యలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదండి. రొయ్యలు మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో ఇలా తెరిలిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేయండి. తరువాత గోంగూరని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. చక్కగా ఇప్పుడు గోంగూర ఉడికిపోయిందండి. పప్పుగుత్తితో మెదుపుకోవాలి. ఇలా పప్పుగుత్తితో మెదుపుకుంటే ఆకులన్నీ కూడా స్మాష్ అయిపోతాయండి, లేదంటే ఆకులుగా ఉంటుంది. అలా చాలామంది ఇష్టంగా తింటారు, కానీ మేము ఇలా మెదుపుకుంటాము. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, రొయ్యలు చక్కగా ఉడికిపోయాయండి. వాటర్ అంతా కూడా ఇనికిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు రొయ్యలు ఉడికేసాయి. ఇలా ఉన్నప్పుడు దింపేసుకొని మనం కలుపుకున్నటువంటి గోంగూరను కూడా ఇందులో వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. చక్కగా ఏ గిన్నెలో అయితే మనం రొయ్యలు వండుకున్నామో అది అందులోనే ఉంచేసి గోంగూర కలుపుకోండి. చక్కగా ఆయిల్, అందులో ఉన్నటువంటి ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా గోంగూరకు పడతాయి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, రొయ్యలు గోంగూర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా అయిపోయిన తర్వాత చక్కగా ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవటమే. అంతేనండి, చాలా టేస్టీగా, సింపుల్గా రొయ్యలు గోంగూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. Please subscribe my YouTube channel, Dodda's Kitchen. Thank you.